హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో 1/7/2018 తర్వాత పదవి విరమణ చేసిన ఉద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్ అనే హెడ్లైన్తో ఉన్న న్యూస్ అయితే మనం చూడబోతున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వస్తే 1/7/2018 తర్వాత పదవి విరమణ చేసిన పెన్షనర్లు రాష్ట్ర ప్రభుత్వం 16 లక్షలకు పెంచిన గ్రాట్యుటీని మాకు అమలు చేయమని హైకోర్టులో అయితే కేసు వేయడం జరిగింది. ఈ కేసు ప్రస్తుతం హీరింగ్ దశలో ఉన్నది. నిన్నటి రోజున ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు గ్రాట్యుటీకి సంబంధించి 2010 పిఆర్సీకి సంబంధించి తెలంగాణ హైకోర్టులో ఒక తీర్పు అయితే వచ్చింది. యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేస్తూ గ్రాట్యుటీ అనేది ఉద్యోగుల హక్కు, యాజమాన్యం ఔదార్యంతో ఇచ్చేది కాదని పిటిషన్ కొట్టివేసింది. పదవి విరమణ చేసినా లేదా మరణించినా వారికి కూడా ఈ పెంచిన గ్రాట్యుటీ ఇవ్వవలసిందేనని తీర్పు చెప్పారు. ఈ పెంచిన గ్రాట్యుటీ 2010 నుంచి అమలవుతుందని యాజమాన్యం కోర్టుకు తెలియజేసింది. గౌరవ హైకోర్టు వారు పెంచిన తేదీ నుంచి కాకుండా 2007, 2010లో పదవి విరమణ చేసిన వారందరికీ కూడా అమలు చేయాలని తెలిపింది. గ్రాట్యుటీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సీ 2022ను అమలు చేస్తూ గ్రాట్యుటీని 17/1/2022 నుంచి పెంచిన 16 లక్షలు అమలవుతుందని జీవో నెంబర్ 2తో ఇచ్చారు. గతంలో ఈ విధంగా అయితే ఇవ్వలేదు. పెంచినా లేదా తగ్గించిన ఆ పిఆర్సీకి మాత్రమే అమలవుతుంది. పెంచిన గ్రాట్యుటీ అమలు చేయమని 1/7/2018 తర్వాత పదవి విరమణ చేసిన వారందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ లాయర్ల ద్వారా హైకోర్టులో కేసులు వేయడం జరిగింది. ఇది ఇల్లీగల్ అండ్ వైలేటివ్ ఆఫ్ ఆర్టికల్ 14, 19 and 21 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని పిటిషన్లు అయితే పేర్కొనడం జరిగింది. ఈ కేసు రాష్ట్ర హైకోర్టులో ప్రస్తుతం హీరింగ్ దశలో ఉన్నది. 2023 సెప్టెంబర్లో వాయిదా పడిన తర్వాత ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ అయితే అందుబాటులో లేవు. గ్రాట్యుటీకి సంబంధించి దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఈ విధంగానే అమలు చేయకపోవటం వల్ల 2005, 2010 మరియు 2015 పిఆర్సీలో సమస్యలు వచ్చినప్పుడు పెన్షనర్లు కేసులు వేయడం ద్వారా అనుకూలమైన తీర్పులు అయితే పొందారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసిన పెన్షనర్లకు అనుకూలంగా తీర్పిస్తూ పిటిషన్ అయితే కొట్టివేసినారు. నిన్నటి రోజున తెలంగాణ గౌరవ హైకోర్టు ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగులకు అనుకూలంగా ఇచ్చిన ఈ తీర్పు శుభపరిణామం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు కూడా కేసు హీరింగ్ మొదలైనట్లయితే తుది తీర్పు అనుకూలంగానే రావచ్చని అనుకుంటున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం గత పిఆర్సీలకు భిన్నంగా గ్రాట్యుటీ 2022 జనవరి నుంచి అమలు చేస్తామని పేర్కొన్నారు. ఎందుకంటే ఆ పిఆర్సీ కమిషన్ ఏదైనా చేయాలన్నా అనగా పెంచాలన్నా తగ్గించాలన్నా ఆ పిఆర్సీలకు సంబంధించినటువంటి ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. దీనికి విరుద్ధంగా ఆ తదుపరి పదవి విరమణ చేసిన వారికి అయితే అమలు చేశారు. ఉదాహరణకి ఒక ఉద్యోగి 2021 డిసెంబర్ నెలలో పదవి విరమణ చేశారనుకుందాం. పెంచిన గ్రాట్యుటీని అయితే జనవరి నెల నుంచి 2022 నుంచి అయితే అమలు చేశారు. సదరు ఉద్యోగి ఆ ఒక్క నెల వ్యవధిలోనే 4 లక్షల రూపాయలు అయితే కోల్పోవడం జరిగింది. అలాగే మిగిలిన పెన్షన్లు కూడా 4 లక్షల రూపాయలు అయితే కోల్పోయారు. ఈ తీర్పు 1/7/2018 తర్వాత పదవి విరమణ చేసిన వారికి భారీ ఊరటనైతే కలిగిస్తుంది. భవిష్యత్తులో గ్రాట్యుటీ పెంపుకు సంబంధించి మనకు కూడా అనుకూలమైన తీర్పు వస్తుందని ఏపీ పెన్షన్లు అయితే భావిస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.